हाई फ्रेंड्स నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొలిపరా సిస్టర్స్ మైక్రోగ్రీన్స్ ట్రై చేసి చాలా రోజులైంది కదా సో ఫస్ట్ అయితే ఏమేం మైక్రోగ్రీన్స్ ఉన్నాయో ప్రెజెంట్ మన కొలిపరా సిస్టర్స్ లో చూద్దాం వీటన్నిటిలో రెడీగా ఉన్నవి అంటే రెడీ టు హార్వెస్ట్ ఇదొకటి అండ్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో చూడటానికి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా ఫ్లవర్ వాజెస్ లాగా మేమైతే ఇక్కడ ఎంట్రన్స్లో పాసేజ్లో పెట్టేసరికి చాలా ఫ్రెష్గా ఫీలింగ్ వస్తుంది అటు ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ నేను డే 1 to day 7 ఎలా ఇవి గ్రో అయ్యాయి అని సో డే 1 మార్నింగ్ గ్రీన్ పెసలు ఒక బౌల్లో తీసుకొని వాటర్ యాడ్ చేసి 8 hours పాటు నానపెట్టాలి 8 hours తర్వాత అంటే అదే రోజు ఈవినింగ్ లేదంటే నైట్ పడుకునే ముందు ఆ వాటర్ అన్నీ కూడా వంచేసి ఇంకొకసారి అలా వాటర్తో క్లీన్ చేసి ఏదన్నా ఒక కాటన్ క్లాత్తో అంటే వైట్దనే కాదులేండి ఏదన్నా ఒక పల్చగా ఉండే కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ పెసలు యాడ్ చేసి నానబెట్టిన పెసలు యాడ్ చేసి మూట కట్టాలి వాటర్ లేకుండా చూసుకొని మూట కట్టి కవర్ ఏం చేయనవసరం లేదు బట్ మూట కట్టేసి షాడో లాగా అంటే నైట్ టైం కాబట్టి లైట్ పడకుండా ఒక పక్కన పెట్టేసి ఉంచాలి డే 2 మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ మూట కట్టిన పెసలు ఓపెన్ చేసి చూస్తే చూసారా చక్కగా మొలకలు వచ్చేసాయి సో ఇప్పుడు వీటిని మనం ఏదన్నా ఒక బౌల్లో కానీ ఏదన్నా ప్లాస్టిక్ ట్రే లాంటిది తీసుకొని అందులో ఒక 2 నుండి 3 టిష్యూ పేపర్స్ యాడ్ చేసి అంటే పొడిగా ఉండే టిష్యూ పేపర్స్ దానిపైన ఇలా పెట్టేసి దానిలో ఇప్పుడు ఈ మొలకెత్తిన ఈ గ్రీన్ పెసలన్నీ కూడా చక్కగా ఒక లేయర్ లాగా మనం యాడ్ చేయాలంటే పెట్టాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అండి ఇక్కడ మనం ఎక్కువ పెసలు యాడ్ చేసేస్తే పైకి ప్లాంట్స్ అంటే ఆ మొక్కలు మైక్రోగ్రీన్స్ పైకి వచ్చేటప్పుడు బాగా కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట సో అలా కాకుండా చక్కగా ఒక లేయర్ లాగే ప్లేస్ ఫ్రీగా ఉండేటట్లు చూసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి తర్వాత చక్కగా కావాల్సినంత వాటర్ కావాల్సినంత అంటే ఆ టిష్యూ పేపర్ కింద తీసుకున్న 2 టిష్యూ పేపర్స్ తడిచేంత వరకు ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి ఆల్రెడీ నాని ఉన్నాయి కదా అందులో తేమ ఉంటుంది ప్లస్ టిష్యూ పేపర్ తడిస్తే సరిపోతుంది ఎక్సెస్ వాటర్ కూడా ఇట్లా చక్కగా వంచేస్తే ఎక్సెస్ వాటర్ పోతుందన్నమాట
సో ఇలా నేను మొత్తం నేను నానబెట్టిన గ్రీన్ పెసలు మొత్తం కూడా 3 కంటైనర్స్లో 3 ప్లాస్టిక్ బౌల్స్లో ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. సో ఇప్పుడు వీటిపైన నేను ఆల్రెడీ మూట కట్టడానికి యూస్ చేసిన కాటన్ క్లాత్ ఉంది కదా, ఆ కాటన్ క్లాత్తో కవర్ చేసి ఎండ తగలకుండా షాడోలో ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిపైన మనం కప్పి ఉంచిన క్లాత్ తీసేసి ఈ బౌల్స్ని ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం లైట్గా సన్ రేస్ వస్తాయి కదండి, కారిడార్లో కానీ ఏదైనా కిటికీ దగ్గర కానీ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచాలి. నెక్స్ట్ తీసి మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తాం కదా, స్ప్రింకిల్ చేసి వాటర్ ఆ ఎక్సెస్ వాటర్ని వంచేసి చక్కగా నీడలో ఉంచాలన్నమాట. సో ఇలా ఒక 7 days పాటు డైలీ మార్నింగ్ సన్ రేస్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి వాటర్ స్ప్రింకిల్ చేసి ఎక్సెస్ వాటర్ తీసేసి మిగిలిన డే మొత్తం కూడా చక్కగా నీడలో ఉంచాలన్నమాట. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా పెంచేయచ్చు.
సో వితిన్ 7 డేస్లో మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోతాయి. ఎస్పెషల్లీ మూంగ్ దాల్ మైక్రోగ్రీన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంట. కొన్ని క్రానిక్ డిసీజెస్ నుండి, హార్ట్ రిస్క్ నుండి, డయాబెటీస్ నుండి, కొన్ని రకాల క్యాన్సర్స్ నుండి మనం ఉంచుతుందంట. సో వీటిని ఎలా యూస్ చేయాలి అని చెప్పి అంతకుముందు నేను మైక్రోగ్రీన్స్ వీడియో తీస్తే అందులో కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ పోస్ట్ చేశారు. ఈ సింపుల్ అండి, చాలా సింపుల్. మనం సాలడ్స్ యూస్ చేస్తాం కదా, సాలడ్స్లో ఇవి గ్రీన్స్గా యాడ్ చేసుకోవచ్చు, పప్పులో యాడ్ చేసుకోవచ్చు, ఆకుకూరల బదులు వీటిని పప్పులో యాడ్ చేసుకోవచ్చు, ఇంకా శాండ్విచెస్లో, బర్గర్స్లో డైరెక్ట్గానే యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్గా 7 to 10 డేస్లోనే మనం ఇంట్లోనే గ్రీనరీ వితౌట్ సాయిల్, ఓన్లీ విత్ వాటర్ అండ్ టిష్యూస్తో మనం పెంచుకోవచ్చు. సో అండ్ టిప్ వచ్చేసరికి ఇవి చలి చీమలు వచ్చేస్తాయి. ఎందుకంటే బెంగళూరులో క్లైమేట్ మీకు తెలిసిందే, డైలీ రెయిన్స్ పడుతూ ఉంటాయి అండ్ చల్లగా ఉండే ఈ క్లైమేట్కి చక్కగా దీనిలో చలి చీమలు వచ్చేస్తాయి. సో దానికి టిప్ ఏంటంటే వాటర్ ఎక్కువ పోసేసి జస్ట్ వంచేసేయడం. అండ్ ఇంకొకటి, ఫంగస్ ఫామ్ అవుతుంది ఆ తడి వల్లనే ఫంగస్ ఫామ్ అయినప్పుడు కూడా. సో డైలీ మీరు వాటర్ జస్ట్ స్ప్రింకిల్ చేసే బదులు జస్ట్ పోర్ చేసేసి దాని నిండా, అంటే ఇప్పుడు ఈ బౌల్ నిండా పోసేసి రౌండ్గా తిప్పేసేస్తే మొత్తం కలుస్తాయి వాటర్. సో ఇలా వంచేసేస్తే ఆ ఫంగస్ కానీ చలి చీమలు కానీ మొత్తం కూడా పోతాయి. సో అదొక్కటేనండి టిప్. అదర్ దాన్ దాట్ మొత్తం చక్కగా వితిన్ 7 to 10 డేస్లో మీకు గ్రీనరీ రెడీ అవుతుంది. సో ఇది చూసారా, స్పాంజ్ ఇలా ఫామ్ అయింది. ఈ రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇవి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ప్లాంట్ హెల్దీగా ఉందా లేదా అని చెప్పి. వాటర్ ఎక్కువైతే కనుక మీకు ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో ఎక్కువ వాటర్ వల్ల ఫంగస్ ఫామ్ అవుతుంది, అది రూట్ పుచ్చిపోతుంది అని. ఇంకప్పుడు వాటర్ తగ్గించేయడం స్టార్ట్ చేయండి. సో చూసారా, అండ్ ఈ సైజులో వచ్చేసాయి. సో మనం ఇంకా స్టార్టింగ్లో అంటే ఇక్కడ కట్ చేసేసుకుంటే మనం యూస్ చేసుకోవచ్చు. సో మైక్రోగ్రీన్స్ వీటి బెనిఫిట్స్ మీకు అందరికీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. హెల్తీగా మనం ఇంట్లోనే చక్కగా ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ స్టే హెల్తీ. బై బై.